అందరికి నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. యథార్థవాద జీవితానికి స్వాగతం. నేను మీ మార్క్ బాబు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకుందాం రండి. ఈ ఉదయకాల సమయంలో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. మనుషులు ఒక్కసారి మృతి పొందవలనని నిర్ణయింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. చదవబడిన లేఖనం మన వెనుకల్లో దేవుడు దీవించును గాక. ప్రభువునందు ప్రియులారా, ఈనాడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు, మనుషులు పుడతారు, చనిపోతారు, తర్వాత మళ్ళీ పుడతారు, మళ్ళీ చనిపోతారు, తర్వాత మళ్ళీ పుడతారు, తర్వాత మళ్ళీ చనిపోతారు, ఇలాగే నిరంతరం ఇది కొనసాగుతూనే ఉంటుంది అని ఒక అబద్ధాన్ని నమ్ముతున్నారు చాలా మంది. ముఖ్యంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఈ విశ్వాసం కలిగి ఉన్నారు. దేని ఆధారంగా ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అని అంటే, ఎవరు దీనికి ఒక ఖచ్చితమైనటువంటి జవాబు అయితే ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కొన్నిసార్లు మరి మనుషులుగా పుట్టినటువంటి వారు సరైనటువంటి క్రియలు చేయకపోతే ఇష్టం వచ్చినట్లుగా బ్రతికి జూదమాడి మందు దాగి మద్యం సేవిస్తూ ఇష్టం వచ్చినట్టుగా అపవిత్రంగా బ్రతుకుతే వారు కుక్కగానో పందిగానో ఈగగానో దోమగానో ఇలా పుడతారట. ఎన్నో పుణ్యాలు చేసుకుంటే కానీ మనిషి జన్మ రాదు. మళ్ళీ చనిపోయిన తర్వాత ఇంకా ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళాలి అని అంటే, ఇంకా ఉన్నతమైన కార్యాలు చేయాలి అని ఇట్లా నమ్ముతూ ఉంటారు. అయితే అసలు వాస్తవం ఏమిటి? అసలు వాస్తవం ఏమిటి? బైబిల్ చెబుతుంది ఏమిటంటే, ఇక్కడ మనం చదువుకున్నాం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులు ఒక్కసారే మృతి పొందవలెను అని నియమింపబడింది. దేవుడు నియమించాడు, మనుషులు ఒక్కసారి పుట్టాలి, తర్వాత చనిపోవాలి. ఈనాడు చాలా మంది అంటున్నారు పునరపి జననం, పునరపి మరణం. మనిషి పుడతాడు, చచ్చిపోతాడు, పుడతాడు, చచ్చిపోతాడు, పుడతాడు, చచ్చిపోతాడు. ఇలా పుడుతూ చనిపోతుంటే మరి ఇంతకుముందు పుట్టినటువంటి జన్మలో మనిషి ఏం చేశాడో కనీసం గుర్తుండాలి కదా. కనీసం గుర్తుండదా? ఈనాడు ఎవరైనా భూమి మీద చనిపోతే వారు పరలోకం వెళ్ళినా, పరదేశకు వెళ్ళినా, ఈవెన్ పాతాళానికి వెళ్ళినా 3 స్థలాలు ఉన్నాయి ఈ భూమి కాకుండా, బైబిల్ చెబుతుంది. ఇంకా అనేక ప్రపంచాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఈ భూమి మీద నుండి మనుషులు 3 స్థలాలలోకి వెళ్ళారు ఇప్పటికే. హనోకు, ఏలియా, మోషే పరలోకం వెళ్ళారు అని బైబిల్ చెప్తుంది. లాజరు, ధనవంతుని కథలో లాజరు ఏమో పరదేశకు వెళ్ళాడు, అక్కడ అబ్రహాము కూడా ఉన్నాడు. ఇంకా మిగతా భక్తులందరూ కూడా పరదేశకే వెళ్ళారు. అయితే ఆ ధనవంతుడు అనబడిన వాడు ఒకడు ఉండడు, వాడు పాతాళములో అగ్ని గంధకములతో యాతన పడుచున్నాడు. పాతాళం అనే స్థలంలోనికి వాడు వెళ్ళాడు. భూమి మీద నుంచి ప్రతి ఒక్కరు ప్రస్తుతం ఈ 3 స్థలాలలో, ముఖ్యంగా ఈ 2 స్థలాలకి మాత్రమే వెళ్తారు. ఒకటి పరదైసు, విశ్రాంతి తీసుకునేటువంటి స్థలం. రెండవది పాతాళము. యేసుక్రీస్తు ప్రభువుల వారు రెండవసారి వచ్చిన తరువాత ఆయన భక్తులను దేవుడు పరలోకం తీసుకెళ్తాడు. పరదేశులో ప్రాణం, ఆత్మ మాత్రమే ఉంది, భూమి మీద శరీరాలు ఉన్నాయి. పరలోకం వెళ్ళాలి అంటే ప్రాణం, ఆత్మ, శరీరం 3 ఉంటేనే పరలోకం వెళ్ళగలుగుతారు. ఈవెన్ శరీరము, ప్రాణం, ఆత్మ ఈ 3 లేకుండా నరకం కూడా వెళ్ళలేరు. కనుకనే పాతాళం అనేటువంటి ఒక స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ధనవంతుడు ఉన్నది అక్కడే, అతని శరీరం ఏమో భూమి మీద సమాధి చేయబడింది, అతని యొక్క ఆత్మ, ప్రాణం ఏమో పాతాళంలో బాధపడుతున్నాయి. అయితే ఇక్కడ నుంచి చనిపోయినటువంటి వ్యక్తులు పరలోకం కానీ, పరదేశుకు కానీ, పాతాళం కానీ వెళ్తారంతే. తరువాత భక్తిహీనుల తీర్పు జరిగిన తర్వాత అటు పాతాళానికి వెళ్ళిపోతారు. అంతే తప్ప బైబిల్లో ఎక్కడ కూడా పుడుతూ చావడం, పుడుతూ చావడం, పుడుతూ చావడం, పుడుతూ చావడం అనేటువంటి పద్ధతి లేదు. ఒకటే, మట్టి నుంచి దేవుడు మనిషిని చేశాడు. మొట్టమొదటి మనిషి ఆదాము తన పక్కటెముక నుంచి స్త్రీని చేశాడు, గాఢనిద్ర కలిగించి. వారికి పుట్టినటువంటి సంతానమే ఈనాడు భూమి మీద ఉన్నది. ఈ 6000 ఏళ్ల మానవ జాతి చరిత్రలో ఇది బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యం. వీరు చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టుక అనేది లేదు. మనిషి లోపల ఉన్నటువంటి ఈ ఆత్మ ఏదైతే ఉందో దానికి మరణం లేదు. అది మరణం లేదు. అది ఒకసారి ఒక శరీరంలో ఉన్న తర్వాత శరీరాన్ని వదిలిపెట్టి ఒక స్థలానికి వెళ్తుంది, దేవుడు నియమించినటువంటి స్థలం. దేవుడు మళ్ళీ ఆ ప్రాణం, ఆత్మను ఏ శరీరం అయితే ఉండేనో ఆ శరీరాన్ని మహిమపరిచి, అది భక్తులైన భక్తిహీనులైన పునరుత్థానం చెందించి ఆ శరీరమును, ప్రాణాత్మ, దేహమును 3టిని కలుపుతాడు. కలిపి అటు పరలోకం తీసుకెళ్లడం కానీ, ఇక్కడ నిత్య నరకాగ్నిలో వేయడం కానీ చేస్తాడు. అంతే తప్ప మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ ఎలుకగానో పందిగానో ఇలా పుట్టడం అనేది ఉండదు. ఈగగానో దోమగానో పుట్టడం అనేది లేనే లేదు. అది బైబిల్ ఒప్పుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా అలా నమ్ముతే అది వాళ్ళ ఇష్టం. అది కానీ అది అవాస్తవము, సత్య దూరము.
బైబిల్ చెబుతుంది మనుషుడు ఒకసారే మృతి పొందవలను, అది కూడా ఒకసారి చచ్చిపోవాల్సి వస్తుంది. ఆ తర్వాత తీర్పు అనేది జరుగుతుంది. శరీరంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి నరకం పరలోకం కానీ నరకం కానీ వెళ్తాడు. ఏమండి? అంతే తప్ప మళ్ళీ పుట్టడాలు అనేవి ఉండవు. ఈనాడు కొంతమంది నమ్ముతున్నట్లుగా నాకు ఒక డౌట్, ఒక ప్రశ్న ఏంటంటే, మరి తెలిస్తే వాళ్ళు చెప్పాలి. మనిషి ఒకసారి పుట్టాడు చనిపోయాడు ఇలా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది అని నమ్మితే, ఇప్పుడు ఒకవేళ మనిషిగా తను పుట్టుంటే ఇంతకుముందు జన్మలో ఏదో అయి ఉంటే, ఆ జన్మలో ఏం పేరు, ఎక్కడ ఉండే, ఏం చేసేటువంటి వాడు, కనీసం ఆ జ్ఞాపకాలైనా ఉండాలి కదా. ఎందుకంటే నీలో ఆత్మ ఉన్నది, ఆ ఆత్మకు తెలిసి ఉండాలి కదా ఇంతకుముందు నువ్వు ఎక్కడున్నావు అనేది. భూమి మీద నుంచి వెళ్ళినటువంటి ఏలియా, హనోకు, మోషేలు వాళ్ళు పరదేశులో ఉన్నారనేటువంటి సంగతి వాళ్ళకి తెలుసు. ఇంతకుముందు నేను భూమి మీద ఉన్నాను, భూమి మీద ఏమేమి పనులు చేశాననే సంగతి వాళ్ళకి తెలుసు. పరదేశులో ఉన్నటువంటి, పరలోకంలో ఉన్న హనోకు, ఏలియా, మోషేల గురించి చెప్పాను. మరి పరదేశులో ఉన్నటువంటి అబ్రహాము, లాజరు, వారు భూమి మీద ఏమేమి చేశారో, వాళ్ళకి ఎంతమంది సంతానమో, వాళ్ళ ఊరేంటో, వాళ్ళు ఏం చేశారో, ఈ విషయాలన్నీ వాళ్ళకి జ్ఞాపకం ఉన్నాయి చనిపోయిన తర్వాత. మరి పాతాళంలో యాతన పడుతున్నటువంటి ధనవంతుడు అనబడిన వాడు ఉన్నాడు. వాడు వాళ్ళ సహోదరుల గురించి మాట్లాడుతున్నాడు, తన ఊరు గురించి మాట్లాడుతున్నాడు, ఇంతకుముందున్న సంగతులను జ్ఞాపకం పెట్టుకొని మాట్లాడుతున్నాడు ధనవంతుడు. అంటే మనిషి చనిపోయిన తర్వాత తన జ్ఞాపకాలు అలాగే ఉంటాయి ఆత్మలో, అవి డెలిట్ కావు. మరి ఇంతకుముందు జన్మ ఉంటే ఆ జన్మలో మనిషి ఏమై ఉండే, ఆ జ్ఞాపకాలు ఏమైపోయినాయి, అవన్నీ కూడా డెలిట్ అయిపోతాయా? మరి బైబిల్ చెబుతున్న ప్రకారం అయితే మనిషి చనిపోతే కూడా జ్ఞాపకాలు చనిపోలేదు, జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. గనుక మనిషి చనిపోయిన తర్వాత మళ్ళీ పురుగుగానో, ఈగగానో, బల్లిగానో, దోమగానో పుడతాడు అనేది ఇది పచ్చి అబద్ధం. ఇది నా నమ్మకం. పచ్చి అబద్ధం, ఇది అసత్యము, అబద్ధం, ఇది బైబిల్ చెబుతుంది. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని పరిశోధించండి, సత్యాన్ని తెలుసుకోండి, సత్యమందు ప్రతిష్ఠితులు కండి. మనుషులు ఒకసారి పుడతారు, తర్వాత వారికి తీర్పు ఉంటుంది. చనిపోయిన తర్వాత వాళ్ళు పరలోకమా నరకమా అనేది దేవుడు పంపిస్తాడు తీర్పు జరిగిన తర్వాత. అంతే తప్ప పుట్టడాలు చావడాలు అనేది ఉండదు. ఇదంతా పెద్ద ట్రాష్. ఇది ఎవ్వరు కూడా నమ్మడానికి వీలు లేదు. ఒకవేళ నమ్మితే మీ ఇష్టం, రేపు తర్వాత తెలుస్తుంది. సత్యాన్ని నమ్మండి, సత్యాన్ని పరిశోధించండి, సత్యమందు ప్రతిష్ఠితులు కండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు ప్రార్థిస్తాను, కళ్ళు మూసుకోండి. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, వందనాలు. మనుషులు ఒకసారే జన్మించాలి, తర్వాత తీర్పు జరుగుతుంది అన్నావు. మరి ఇప్పటి వరకు పుట్టినటువంటి మనుషులందరూ కూడా వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వారు ఈగగానో, దోమగానో, బల్లిగానో, కుక్కగానో, జంతువుగానో పుట్టలేదు అని నువ్వు చెప్తున్నావు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో. మరి భూమి నుంచి వెళ్ళినటువంటి వారు పరలోకము కానీ, పరదేశం కానీ, పాతాళము కానీ వెళ్ళారు తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. మళ్ళీ వారి ఇక్కడికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే భూమి ఆకాశాలే గతించిపోతున్నాయి, గతింపచేస్తున్నావు కనుక. ఈ సత్యాన్ని నమ్మని వారు ఎవరైనా ఉంటే వారి కళ్ళు తెరవబడును గాక. ఇప్పుడే వారు సత్యమందు ప్రతిష్ఠింపబడుదురు గాక. వారు వాస్తవాలను తెలుసుకుందరు గాక. సత్యదేవుడవు, నిజదేవుడవైన నిన్ను తెలుసుకొని వారు రక్షణ పొంది నరకం తప్పించుకొని పరలోక రాజ్యం వచ్చుదురు గాక. మరి వారి కొరకు ఈ లోకంలో నువ్వు జన్మించి చనిపోయి తిరిగి లేచావు. వారి కొరకు పరిశుద్ధ రక్తాన్ని కార్చావు. ఆ రక్తంలో వారి జన్మకర్మ పాపాలు కడిగి వేసుకొని పరలోకాన్ని చేరుకుందురు గాక, నరకం తప్పించుకుందురు గాక. ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షించి, మీరు దీవించి ఆశ్రయించమని వందనాలు, స్తోత్రం చెల్లిస్తూ యేసునామములో ప్రార్థించాడు వేడుకుంటా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.